లాస్లో ఉన్నావేమో, నష్టపోయావేమో, ఇక అన్ని పోగొట్టుకున్నాను అనుకున్నావేమో. ఈరోజు ఒకటే ఒక ఛాన్స్ నీ హృదయంలో దేవునికి ఒక్క తట్టు అట్లా తిరిగి అంతే ఆయనకి చెప్పేసే నీ మనసులో ఉన్న భారం. ఇట్లా జరగడానికి ఎక్కడ నేను తప్పు చేశానో క్షమించమని అడుగు. మనస్ఫూర్తిగా ఒప్పుకో. ఈరోజే నీ కొట్లు ధాన్యముతో నిండబోతున్నాయి. పాత ద్రాక్షరసం కాదు, క్రొత్త ద్రాక్షరసంతో నింపబోతున్నాయి. మేము ఈ సంఘానికి వచ్చిన దగ్గర నుంచి ఎంత బ్లెస్ అయ్యాం, వాక్యంలో బలపడుతున్నాం. ఎన్నో సమస్యలు, బాధలు, పోరాటాల నుంచి విడిపించబడ్డాం, వాక్యంలో ఎదుగుతున్నాం. మా కుటుంబంలో అందరూ రక్షణ పొందుకున్నారు. దేవుడు క్రమక్రమంగా ఎంతగానో లేవనెత్తుతూ వచ్చాడు. ఇప్పటి వరకు ఎన్నో పోరాటాల నుంచి విడిపించబడ్డాము. మమ్మీ డాడీ వాక్యం లైవ్ మేము ఏకీభవిస్తాం. ఎన్నో మేలులు పొందుకున్నాం. ఈ సంఘాన్ని, మమ్మీ డాడీని దేవుడు మరింత ముందుకు తీసుకెళ్లి అనేకులు రక్షణలో నడిపించబడాలని కోరుకుంటున్నాం. నేను నల్గొండ నుంచి వచ్చిన. ఈ ఆత్మీయ ఆహారం ఉదయం, మధ్యాహ్నం, నైట్, ఈ ఈవినింగ్ 3 పూటలు ఆరాధన చాలా బాగుంది. మమ్మీ కానీ డాడీ కానీ చాలా దేవుడి ద్వారా మనకిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చేసి ఇదే మందిరానికి కంటిన్యూగా వస్తూ ఉన్నాము. అప్పటి నుంచి కూడా మా ఆత్మీయ జీవితంలో మేము ఎన్నో మేలులు పొందుకున్నాము. నా కుమారుడికి, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళందరినీ కూడా బలపరుస్తూ దేవుని వాక్యంలోకి నడిపించాము. వాళ్ళు కూడా ఆత్మీయంగా వాళ్ళ కుటుంబాలని కట్టుకుంటూ మేము ఎన్నో అద్భుతములు, ఆశ్చర్యములు మేము పొందుకొని ఉన్నాము. మీరు కూడా రండి కల్వరి ప్రామిస్ ల్యాండ్కి, హయత్ నగర్. ఈ రోజు వాక్యము చాలా అంటే చాలా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాము. సూటిగా మాతోనే మాట్లాడి మమ్మల్ని బలపరిచారని చెప్పేసి మేము చాలా నమ్ముతున్నాము. వాక్యం ద్వారా మా జీవితంలో మేము ఎంతో కట్టుకున్నాము, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాము.